నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో 2024 సంవత్సరం మరి మాసం ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇది తెలుసుకోబోయే ముందు ఒక్క సూచన ఏంటంటే, మీ యొక్క జాతకంలో లగ్నము ఏదైతే రాశి, వృషభ రాశి అనేది అర్థమైపోయింది. లగ్నం ఏమిటి, మళ్ళీ లగ్నానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరు, మరి ఎవరి దశ నడుస్తుంది, శుభగ్రహ దశ నడుస్తుందా, అశుభగ్రహ దశ నడుస్తుందా, అంతర్దశ ఏం నడుస్తుంది, విదశ ఏం నడుస్తుంది, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. మరొక విషయం ఏమిటంటే, ఒక్కొక్క రాశిలో బిందువులు అనేవి ఉంటాయి. మళ్ళీ భిన్నాశక వర్గాలు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహానికి ఎన్ని బిందువులు ఉన్నాయి, సమిష్టిగా అన్ని కలిపితే ఎన్ని బిందువులు ఉన్నాయి అంటే సర్వాష్టక వర్గాలు కూడా ఉంటాయి. అప్పుడు గోచారం అనేటువంటిది మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. కొంతమందికి ఇదే గోచారం, వృషభ రాశి వారికే గోచారం ఒక 20% మాత్రం అద్భుతంగా ఉంటే మరొకరికి 80% అద్భుతంగా ఉంటుంది. అయితే రజితము, స్వర్ణము ఇవన్నీ ఉంటాయి, తామ్రం అనేది ఉంటుంది. కానీ ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే మరి ఈ రాశి వాళ్ళకి ఈ గోచారం అనేది ఎలాగుంటుంది అని అంటే, మనం ఈ యొక్క గ్రహ గమనాలు కనుక చూసుకున్నట్టయితే మరి మనకి ఏం జరుగుతుంది, 22వ తేదీ ఏప్రిల్ వరకు కూడా కుజుడు తర్వాత శని ఇద్దరు కలిసి ఈ కుంభరాశిలో ఉండటం అనేది జరుగుతుంది. ఇది అంత మంచిది కాదు, ఎంతో భయంకరమైనటువంటి విషయం. ఏం చేస్తానంటే, శుభుడేమో ఇక్కడ శనైశ్వరుడు వచ్చేసేమో వాయువుకి, మళ్ళీ కుజుడు వచ్చేమో నిప్పుకి. వాయువు నిప్పు కనుక కలిసి ఉంటే ఏమవుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, 11వ స్థానంలో బుధుడు శుక్రుడు ఉండడం వల్ల ఈ యొక్క బుధుడికి ఈ యొక్క నీచభంగం అనేటువంటిది కలిగింది. ఇక మిగతా గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే అక్కడే మీనరాశిలోనే మరి రాహు ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఈ యొక్క కన్యా రాశిలో గనక తీసుకున్నట్టయితే ఈ రాహు గాని ఈ యొక్క కేతువుకి కానీ సమసప్తక దృష్టి ఉంటుంది. ఈ కేతువు ఈ పైన ఉన్నటువంటి అంటే మీనరాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నింటినీ చూడటం, ఆ గ్రహాలన్నీ కూడా కేతువుని చూడటం, ఇదంతా జరుగుతుంది. ఇక మేషరాశిలో గనక తీసుకున్నట్టయితే మీ వృషభ రాశికి ఏమవుతుంది, వ్యయం అవుతుంది. వ్యయము అంటే ఏంటి, ఖర్చు, లాస్ అంటే గురువు కాబట్టి శుభ పరిణామాలు ఉంటాయి. శుభ అంటే ఏదైనా వస్తువు కొనుక్కోవాలనో, ఇల్లు కొనుక్కోవాలనో, లేకపోతే ఏదైనా ప్లాట్ కొనుక్కోవాలనో, లేక బట్టలు కొనుక్కోవాలనో, ఏదైనా ఒకటి ఒక మంచి కోసం ఏదైనా ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే తీర్థయాత్రల రీత్యా ఏమన్నా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దైవ దర్శనానికి పోయినప్పుడు ఖర్చు అవుతుంది, ఆ అవకాశాలు ఇవన్నీ కూడా మంచి కోసం, శుభాల కోసం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఈ గురువు వ్యయంలో ఉన్నందువల్ల జరుగుతాయి. ఇక ఎప్పుడైతే ఈ గురువు మళ్ళీ ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తాడో అప్పుడు బాగానే ఉంటుంది, బాగుండదని కాదు. కానీ వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు సంపాదించిందంతా కూడా మంచిగా ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు అయిపోతుంది. ఇకపోతే వృత్తిపరంగా ఏం జరుగుతుంది, వృత్తిపరంగా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి. మిమ్మల్ని బాగా దూషించే వాళ్ళు ఉంటారు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మళ్ళీ మీ సుపీరియర్స్ వల్ల ఎన్నో హంగామాగా ఉంటుంది. మళ్ళీ మీరు ఏదైనా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. రావాల్సినటువంటి అప్పులు రావు, జరగాల్సినటువంటి వ్యాపారం జరగదు. ఇదిగో చేతికొస్తుంది డబ్బు అనుకుంటే అదేమో రాకుండా పోతుంది, ఖర్చేమో పెరిగిపోతూ ఉంటుంది. ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఏది ఏమైనా వ్యాపారం జరుగుతోంది. మీ పెట్టుబడి మీకు వస్తే ఏం లాభం, మీకు 10 రూపాయలు లాభం వస్తే మీకు మనుగడ అనేటువంటిది కలుగుతుంది. రాకపోతే అంచేత ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నట్టయితే ఎప్పుడైతే గురువు వ్యయంలో ఉంటాడో అప్పుడు ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఏదైనా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య, డస్ట్ ఎలర్జీ, ఏదో ఒకటి బాధ పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ కూడా కొంచెం తీవ్రతరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఖచ్చితంగా బాగా చదువుకుంటారు, వాళ్ళ పరీక్షలు ఏదో వాళ్ళు రాస్తారు, ఎందుకంటే ఇవి పరీక్షా రోజులు కాబట్టి. దాంపత్య సుఖం బాగానే ఉంటుంది, వాళ్ళకు వచ్చిన ఆపదాయం లేదు. ఎందుకంటే లాభభావంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి దాంపత్య సుఖం అనేటువంటిది కలుగుతుంది.
వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు సత్వరం కనుక ప్రయత్నాలు ప్రారంభిస్తే తప్పకుండా వరునికి వధువు, వధువుకి వరుడు ఇదంతా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. త్వరితగతిన పెళ్లిళ్ళు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కోర్టులలో కేసులు ఉంటాయి, అటువంటి పరిస్థితుల్లో కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. దానివల్ల మీకు లాభం కలుగుతుంది కానీ నష్టం మాత్రం కలగదు. ఎవరిని నమ్మకుండా ప్రయాణం చేయండి. మిమ్మల్ని మీరే ఏంటి అనేటువంటి విషయం ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. అనవసరమైనటువంటి సహవాసం త్రోవనాశనం అన్నారు. అనవసరమైనటువంటి పనికిరాని వాళ్ళ యొక్క సలహాలు విని మిమ్మల్ని మీరు మీ వృత్తిని పాడు చేసుకోవద్దండి. సడన్గా మాత్రం మీ వృత్తిని మార్చుకోకండి. దానికి చాలా సమయం ఉంది. ఒకవేళ మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ వృత్తి మార్చేసి ఇది ఇందులో కాస్త లాభంగా లేదు కదా, ఇప్పుడు మారిపోదామా, వేరే వృత్తి చేసుకుందామా, లేకపోతే వేరే ఉద్యోగం చూసుకుందామా అని మాత్రం అట్లాంటి ఆలోచనలేమి ఈ మాసం మాత్రం దయచేసి చేయకండి. ఉగాది తర్వాత చూద్దాం ఆ విషయాలన్నీ కూడా. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా ఆ అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిని పూజించండి. ఎప్పుడైతే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తామో ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీ మహావిష్ణువుని కానీ వీళ్ళని కూడా పూజించాల్సి వస్తుంది. ఖచ్చితంగా పూజించండి. కావలసినటువంటి కోరికలు నెరవేరుతాయి. మీరు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఏ తిరుపతికో వెళ్తారు, సెలవులు కనుక పిల్లలకి తిరుపతి వెళ్ళాలనో లేకపోతే తెలంగాణలో ఉన్నట్టు యాదాద్రికి వెళ్ళాలనో ఏదో ఒక ఆలోచన ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి, ఆ దైవ దర్శనం చేసుకోండి, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందండి. తప్పకుండా మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.